అభ్యాసులు వాళ్ళు ధ్యానం చేయకపోవడానికి కారణాలు చాలా చెప్తుంటారు. వారికి చాలా కష్టాలు, కలతలు, ఏవేవో వ్యాపకాలు ఉన్నాయని అంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఈ కష్టాలన్నింటి నుండి స్వేచ్ఛ పొందిన తర్వాత మాత్రమే వాళ్ళు ధ్యానాన్ని కొనసాగించగలుగుతారన్నమాట. వాళ్ళు నిజంగా ఆశించేదేమిటంటే, ముందుగా నా శక్తులు, నా సంకల్ప శక్తి ఉపయోగించి వాళ్ళను చిక్కుల్లోంచి బయటకు లాగి మార్గంలో నిలదొక్కుకునేలా చేయాలన్నమాట. అప్పుడే వాళ్ళు ఈ మార్గాన్ని అనుసరించి సాధన చేయడానికి సిద్ధమవుతారు. ఇది వాళ్ళు నిజంగా ఆశించేది. ఇందుకు నేను ఉదాహరణగా ఉండనందువలన నేను ఈ విషయాన్ని ఏ విధంగానూ సమర్థించలేను. కానీ నేనొక విషయాన్ని నొక్కి చెప్పదలుచుకున్నాను. ప్రజలు తమ కర్తవ్య దీక్షకు జాగరూకులు కావాలి. నేను చేయవలసింది నేను చేస్తాను, వాళ్ళు చేయవలసింది వాళ్ళూ చేయాలి. వారు తమ సాధనకు కట్టుబడి ఉండి అప్పుడు వాళ్ళు నిజంగా లబ్ధి పొందుతున్నది లేనిది చెప్పాలి. ఆ సాధనకు తోడుగా ప్రేమభావం, భక్తిభావం కూడా ఉండాలి. నా హృదయంలోని భావాలు చెప్పాలంటే, నాకున్నదంతా నా గురువర్యుల కృప వలన లభించింది. నేను నిస్సంకోచంగా నా సర్వస్వాన్ని తనకై తాను అర్హునిగా తయారైన వ్యక్తికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇంతవరకు తన గిన్నె అంచుదాకా నింపుకు వెడతామని ఎవరూ రాలేదు. నేను అభ్యాసులను తరచుగా నా దగ్గరున్నదంతా దోచుకోమని, దానికి బదులుగా వారి వద్ద ఉన్నది ఇమ్మని కోరాను. న్యాయమైన మార్పిడి దోచుకోవడం కానేరదు. నిజానికి వాళ్ల దగ్గరున్నది వాళ్ళు ఇప్పటివరకు ప్రోగు చేసుకున్న వాళ్ల ఆస్తి, సంస్కారాలే.